హలో అందరికీ నమస్కారం. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను విద్య. ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బన్నీ మరియు త్రివిక్రమ్ మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పరిణామాలు. వీరిద్దరూ మంచి దోస్తులు. వారి కాంబినేషన్లో 3 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారి 4వ సినిమా గురించి ఏం జరుగుతోంది? సీన్లో ట్విస్ట్ ఏంటి? రండి లోతుగా తెలుసుకుందాం. ముందుగా బన్నీ అంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ అంటే మనందరికీ తెలిసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి బంధం కేవలం హీరో డైరెక్టర్గా కాదు, అంతకు మించిన స్నేహం. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్స్. అందుకే 4వ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఈ 4వ సినిమాకి భారీగా 400 నుంచి 600 కోట్ల బడ్జెట్తో రాబోతోందని బన్నీ స్నేహితుడు బన్నీ వాస్, సితారా ప్రొడక్షన్స్ నాగవంశీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇంత హైప్ ఉంటే అందరూ ఇది మామూలు సినిమా కాదు, బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించేశారు. కట్ చేస్తే గుంటూరు కారం విడుదలైనప్పటి నుంచి త్రివిక్రమ్ బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. బన్నీ పుష్ప 2 పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుందని అందరూ నమ్మారు. బన్నీకి కూడా త్రివిక్రమ్ చెప్పిన కథ అద్భుతంగా నచ్చిందట, చేయాలనే ఉందట. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. త్రివిక్రమ్ ఒక మైథలాజికల్ టచ్ ఉన్న స్క్రిప్ట్ని తయారు చేశారు. కానీ దాన్ని బన్నీ కోసం వెయిట్ చేయకుండా బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు ఆ స్క్రిప్ట్ని ఎన్టీఆర్ చేతిలో పెట్టి ప్రాజెక్టు ఫైనల్ కూడా చేసేశారట. ఇది విన్నాక అందరికీ షాక్. ఏంటి బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ఇలా జరుగుతుందా అని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఎవరిది తప్పు, ఎక్కడ ట్రాక్ తప్పింది? ఇది సినిమా ఇండస్ట్రీలో కామన్ సీన్. మన టాప్ హీరోలు, దర్శకులు తమ క్యాంపులో కట్టేసుకుంటారు. అదిగో నీకు సినిమా ఇస్తా అని చెప్పి కూర్చోబెడతారు. ఈలోగా హీరోలు సినిమాల మీద సినిమాలు చేస్తూ కోట్లు సంపాదించేస్తారు. కానీ దర్శకులు సమయం, ఆదాయం కోల్పోతారు. మధ్యలో ఒక సినిమా చేసుకో అని విశాల హృదయంతో చెప్పే హీరో ఎవరూ ఉండరు. ఒకవేళ చెప్పినా అది పెదవి చివరి మాటలే అవుతాయి. తరువాత ఆ దర్శకుడిని ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. ఈ సంగతి తెలిసే దర్శకులు మౌనంగా హీరో క్యాంప్ లో మగ్గుతూ ఉంటారు. ఇలాగే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమానే అని ఆయన ఓపిక్ గా వెయిట్ చేశారు. కానీ బన్నీ ఒకే ఒక్క కారణంతో త్రివిక్రమ్ ని వెయిటింగ్ లో పెట్టేశారు. త్రివిక్రమ్ సినిమాకి టైం ఎక్కువ పడుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే, బన్నీ ఒప్పుకున్న అట్లీ సినిమా కూడా చిన్నది కాదు. అది కూడా ఏడాదికి పైగా పట్టే ప్రాజెక్ట్. ఇక్కడే లెక్క తప్పింది. త్రివిక్రమ్ సినిమా ఎంత టైం తీసుకుంటుందో అట్లీ సినిమా కూడా అంతే టైం తీసుకుంటుంది. అట్లీ సినిమా తరువాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో చేస్తారా లేక వేరే దర్శకుడిని తెస్తారా అన్నది అనుమానమే. ఇప్పటికే త్రివిక్రమ్ ఏడాది పైగా వెయిట్ చేశారు. అట్లీ సినిమా తర్వాత మరో 1.5 వెయిట్ చేయాలంటే టోటల్ గా 3 ఏళ్లు. ఏ దర్శకుడు అయినా ఇంతకాలం వృధా చేయలేరు కదా. అందుకే త్రివిక్రమ్ ఒక డిమాండ్ చేశారు, సమాంతరంగా చేద్దామని. కానీ అది కుదరలేదు. దాంతో త్రివిక్రమ్ బయటకు రాక తప్పలేదు. ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కి ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది బన్నీ త్రివిక్రమ్ మధ్య ఏదో జరిగింది అనే రూమర్స్ కి చోటిచ్చింది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు బన్నీ త్రివిక్రమ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి 3 హిట్స్ ఇచ్చారు కదా. అయితే అట్లీ సినిమా ట్విస్ట్ ఏంటంటే, అది మొదట సన్ వాళ్ళు సూర్యతో ప్లాన్ చేసిన హిందీ సినిమా. అది వర్కౌట్ కాకపోవడంతో సడన్ గా బన్నీ వైపు తిప్పారు. ముందు నుంచి ఉన్న త్రివిక్రమ్ ని కాదని బన్నీ ఇలా అట్లీతో వెళ్ళడం సరైన పద్ధతి కాదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు నిరాశ ఎదురైందనుకోవచ్చు. కానీ మరోవైపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా బాగా ఎగ్జైటింగ్ గా ఉంది. 2 పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇక బన్నీ త్రివిక్రమ్ భవిష్యత్ ఏంటి? ప్రస్తుతానికి వారి దారులు వేరైనట్లేనా అనేట్లుగానే కనిపిస్తోంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జరగొచ్చు కదా. బహుశా భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మనల్ని ఆశ్చర్యపరిచే ఛాన్స్ ఉందేమో. కానీ ఇప్పటికైతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో, బన్నీ అట్లీతో ముందుకు సాగుతున్నారు. మీరేమంటారు? బన్నీ త్రివిక్రమ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిందా లేక ఇలా కొత్త కాంబినేషన్స్ ట్రై చేయడం బెటరా? కామెంట్స్ లో మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నమస్తే.